Hi, hello, namaste. Welcome back to my channel Swapna Edition. Hope you all doing great. సో ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర కాయల పచ్చడి అండి. సో మా ఇంట్లో ఉన్నటువంటి ఈ గోంగూర చెట్లకి కాయలు వచ్చినాయి, ఫ్లవర్స్ కూడా అంటారు వీటిని. సో వీటితో మనం పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. ఫస్ట్ మనం వీటిని హార్వెస్ట్ చేసి నుంచి పచ్చడి చేసే వరకు మీరు చూస్తూనే ఉండండి. సో దానికంటే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ గోంగూర కాయల్ని తెంపుదామండి. సో చూడండి, సో చూడండి గోంగూర కాయలు ఆర్ గోంగూర ఫ్లవర్స్ నేను తెంపాను. సో ఇన్ని అయినా అన్నమాట. సో వీటి నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ పీల్ తీసి ఆ తొక్కు తీసి మాత్రమే మనం పచ్చడి చేసుకోవాలి. సో చూద్దామండి. ఇవాళ కట్టెల పొయ్యి మీద నేను చేస్తున్నాను. సో అన్నీ న్యాచురల్గా చేస్తాను. మీరు అయిపోయే వరకు చూస్తూనే ఉండండి. సో చూడండి, ఇవి నార్మల్గా పీల్ అంటే ఏంటంటే పైన ఈ రెడ్ కలర్ పీల్ మాత్రమే. ఇది అన్నీ మనం ఇట్లా ఒలుచుకొని వీటిని మనం శుభ్రంగా వాష్ చేసుకొని లోపల ఏంటంటే ఇవి విత్తనాలండి. మళ్ళీ మనం వీటిని మనం పక్కన పెట్టుకుంటే మళ్ళీ విత్తనాలకు పనికొస్తాయి. సో ఫస్ట్ ఈ పీల్ మనం అనేది తీద్దాం. సో ఇలా నార్మల్గా మనం ఈ ఫ్లవర్ని ఇట్లా పీల్ తీసి మనం దీన్ని మాత్రమే మనం పచ్చడి చేస్తామండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సో ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టే లోపల మనకు విత్తనాలు ఉంటాయండి. ఇవి లోపల నుంచి వస్తాయి, గోంగూర విత్తనాలు అంటారు వీటిని. సో వీటిని స్టోర్ చేసుకొని మళ్ళీ మనం గట్లా నాటినట్టయితే మనకు గోంగూర చెట్లు వస్తాయి. సో మనం ఏంటంటే ఇప్పుడే వీటిని దాచుకొని మనం పక్కన స్టోర్ చేసుకోవాలి. సో నేను ఇలా వేస్తున్నానండి. సో అన్నీ అలాగే పీల్ తీసుకొని మనం దీంట్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పచ్చడి చేద్దాం. సో చూడండి, ఈ విధంగా అన్నిటిని పీల్ తీసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు ఏంటంటే వీటిని శుభ్రంగా వాష్ చేసి తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఇట్లా శుభ్రంగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. సో చూడండి, అట్లాగే మనం కావాల్సిన పచ్చిమిర్చి కూడా మనం వాష్ చేసి పెట్టుకుందాము. సో మనం ఇవాళ కట్టెల పొయ్యి మీద మనము ఈ గోంగూర పచ్చడి చేద్దామని, గోంగూర కాయల పచ్చడి చూడండి. సో ఫస్ట్ పొయ్యి మీద మనం మూకుడు పెట్టుకున్నామండి. సో మూకుడు పెట్టుకొని మూకుడు వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకుంటున్నామండి ఫస్ట్. సో చూడండి, మనం ఏంటంటే అన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. అందుకోసం నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో అది నూనె వేడెక్కాక మనం పచ్చిమిర్చిని వేడి చేసుకుందాము, ఫ్రై చేసుకుందాము. సో చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి. దాంట్లోనే ఇప్పుడు మనం గోంగూర ఈ ఫ్లవర్స్ కూడా దాంట్లోనే వేసేయాలండి. దీంట్లోనే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. సో అవి మగ్గే వరకు వెయిట్ చేద్దాం. మగ్గిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. సో కట్టెల పొయ్యి మీద మనం చేస్తే ఏంటంటే ఈ చలికాలము మనం చలి కాకపోవచ్చు, అట్ ద సేమ్ టైం మనం వంట కూడా చేసుకోవచ్చు అండి. నార్మల్లీ మనకు స్టవ్ మీద చేసిన వంట కంటే కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుందండి. అదొక రీజన్. సో మనకు పచ్చళ్ళలో కొంచెం కొత్తిమీర కూడా కావాలండి. ఇప్పుడు నేను తెంపుతున్నాను పెరట్లోది. సో మనకి ఇది పువ్వు వచ్చింది కాబట్టి సైడ్లకు ఉన్న కొత్తిమీర తెంపుతున్నానండి. ఎందుకంటే పైన ఫ్లవర్స్ డిస్టర్బ్ చేస్తే ధనియాలు వస్తాయి కాబట్టి మనం అట్టే ఉంచి కింద ఉన్న కొత్తిమీరను వాడాలి.
సో వేరే నేను పెట్టాను, అవి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ వరకు దీన్నే వాడుతున్నాను నేను. సో ఉల్లి వెల్లుల్లి ఆకు కూడా మనం పచ్చళ్ళలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చళ్ళలో కొద్దిగా వేసుకోవాలండి. సో చూడండి అవి మగ్గుతున్నాయి. సో మనం ఏంటంటే ఈ వెల్లుల్లి ఆకు అండ్ కొత్తిమీర ఆకు కూడా వేయాలండి. సో మనం ఏంటంటే ఇక్కడ రోట్లో దంచుదామండి. రోటీ పచ్చడి కాబట్టి, గోంగూర కాయల రోటీ పచ్చడి కాబట్టి మనం ఫస్ట్ దంచుదాం. సో చూడండి ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాను నేను. కావాల్సిన ఒక 2 తీసుకున్నానండి నేను వెల్లుల్లి. సో దాని తర్వాత దాంట్లో నేను ఇందాక మగ్గినటువంటి గోంగూర కాయలు అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ మగ్గినాయండి. సో వేస్తున్నాను నేను. సో మనం పచ్చిమిర్చికి బదులు పండు మిర్చి వేసుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. సో ఆప్షన్లో ఏది వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో 3 టైప్స్ చేసుకోవచ్చు మనం. సో దానికి సరిపడా సాల్ట్ కూడా మనము దంచేటప్పుడే వేయాలండి. సో 1.5 వేస్తున్నాను. సో మనం దంచుతుంటే మంచి సువాసన వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. నాకు తెలిసి చాలా టేస్టీగా ఉండబోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ వెరీ యూస్ఫుల్ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గోంగూరలో. సో దంచితే మనకు టైం పడుతుంది, మిక్సీలో ఈజీగా అయిపోతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి దంచడం వల్ల. అండ్ ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్ కూడా. సో మధ్యలో మనం ఏంటంటే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మనం అవసరమైతే వేసుకోవచ్చండి. సో చూడండి ఆల్మోస్ట్ మనకు మెత్తగా అయిపోయిందండి. మనం వేరే బౌల్లో తీసుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు. సో చూడండి మళ్ళీ వేరే బౌల్లోకి నేను తీస్తున్నాను, మెత్తగా అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు పోపులో పెట్టుకోవాలండి. సో ఇదనమాట. సో మీకు ఇది కష్టం అనిపిస్తే మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అనేది మనం రోట్లో దంచితే చాలా బాగుంటుంది. సో చూడండి మనం ఒక బౌల్లో పెట్టుకున్నాము, ఇదనమాట గోంగూరది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము. సో ఇప్పుడు ఫైనల్లీ మనం ఏంటంటే పోపు పెట్టుకోవాలండి. సో ఫస్ట్ ఏంటంటే ఆయిల్ తీసుకోవాలి, మూకుడు వేడెక్కిన తర్వాత. సో ఫస్ట్ పోపు గింజలు వేసుకోవాలండి. పోపు గింజలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సో అన్ని పోపులు లాగానండి, సేమ్ ప్రాసెస్. కరివేపాకు వేసాను. సో ఫస్ట్ తర్వాత ఏంటంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఇంగువ అండి, ఇది ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. సో ఫైనల్లీ మన పోపు రెడీ అయిపోయింది. దీన్ని మన పచ్చడికి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి గోంగూర ఫ్లవర్స్ పచ్చడి రెడీ. సో మనకు ఇందాక పోపు దీనిలో యాడ్ చేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. సో ఫైనల్లీ మన గోంగూర కాయల రోటీ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ మనకు తెలుసు, గోంగూర ఫ్లవర్స్ కానీ గోంగూర ఆకుల్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది తెలియని వాళ్ళు, ఫ్లవర్స్ తెలియని వాళ్ళు చాలామంది చేసుకోరు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.